హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్. ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక నవరాత్రిలో ముఖ్యమైనటువంటిది కళ్యాణం అనమాట. కళ్యాణం సాటర్డే అవుతుంది. సో దాని బిఫోర్ డే ఏంటి, అమ్మవార్లకి పూలజళ్ళు చేయడం అనమాట. పూలజళ్ళు ఎప్పుడు మేము కృష్ణుడి గుడిలో కానీ ఇక్కడ కళ్యాణం అయితే కూడా మేమే చేసిస్తాము. సో దీనికి కావాల్సినవి ఏంటంటే మోదుగాకులు, ఒక చిన్న రౌండ్ సర్కిల్గా ఏదన్నా ఉంటే ఒక ఐటమ్, తర్వాత ఈ నందివర్ధనం మొగ్గలు, రోజ్ పెటల్స్. సో ఇలాగా ఈ మోదుగాకులు తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్ గా గీసుకొని చిన్నది ఏదన్నా తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నది ఎందుకు పెట్టుకున్నామంటే రోజ్ పెటల్స్ కుడతాం కదా ఫస్ట్ లైన్, సో అది కొంచెం బయటకు వస్తుంది, అప్పుడు పెద్దదిగా కనిపిస్తుంది అమ్మవార్లకు కాబట్టి. అదే మనం పిల్లలు కానీ మన మనుషులం కానీ ఎప్పుడు మనం పెట్టుకోవాలంటే లేడీస్ దానికి పూల జళ్ళు ఓణీలకి, మెచ్యూర్ ఫంక్షన్లకి, ఇలాగా పెళ్లిళ్ళకి దానికి తాళ్ళు పెట్టి కడతాం వెనక. దీనికి అలా కాదు, ఒక దానికి మళ్ళీ ఇలాగే మోదుగాకులు పొడవు తీసుకొని దానికి కుట్టేస్తాం. సో ఇదిగోండి ఇలాగా ఆ రౌండ్ సర్కిల్స్ కి ఈ రోజ్ పెటల్స్ తీసుకొని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసి వైట్ బయటకు వచ్చేలాగా ఇలా కుట్టాలన్నమాట. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా కుడుతూ ఉన్నాను అనమాట. అప్పుడు నేనేం చేశాను, ఒక్కొక్క రోజ్ పెటల్స్ తీసుకోలేదు, నేను 2 రోజ్ పెటల్స్ తీసుకొని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసి కుట్టాను. ఇదిగోండి ఇలా రౌండ్ సర్కిల్ అయిపోయింది. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ నందివర్ధన మొగ్గలు చూపించాం కదా ఇందాక, అవి తీసుకోవాలన్నమాట. అవి ఏంటంటే ఇంత పొడవు కాడలు వచ్చేసి పొడవు ఉంటాయి అనమాట. ఆ పొడవుగా కాడలు పెడితే రౌండ్ పెట్టేబట్టికి ఒకదాని మీద ఒకటి ఎక్కేసి మధ్యలో కొంచెం హైట్ వస్తుంది. సో హైట్ రాకుండా ఉండాలంటే అలాగా కొంచెం పొడవు కట్ చేసి వీటిని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రౌండ్గా పెట్టుకుంటూ వచ్చేయాలి. ఇదిగోండి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒక దాని పక్కన ఒకటి పెట్టుకుంటూ అలాగా 2 టాకాలు వేసుకుంటూ వచ్చేయాలి. సో ఇది కింద మోదుగాకులు బేస్ పెట్టాం కాబట్టి టాకాలు 2 వేసినా కానీ ఏమవ్వదు. ఫస్ట్లో మాకు తెలియక కార్డ్స్ పెట్టుకునే వాళ్ళము, అంటే ఈ పేపర్ కార్డ్స్ కొంచెం మందంగా ఉండి సూదులు ఇరిగిపోయాయి. సో అలా రౌండ్ అంతా కూడా ఫినిష్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు. ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి రోజ్ పెటల్స్, నెక్స్ట్ లైన్ వచ్చేసి ఈ నందివర్ధన మొగ్గలు, దానిపైన ఇంకా గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే మనము మళ్ళీ రోజ్ పెటల్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే కనుక ఇదిగోండి మేము ఇలా గ్రీన్ లీఫ్ పెట్టుకొని దానిపైన ప్యాచ్ పెట్టుకుంటాము. నేను ఈ గ్రీన్ లీఫ్ ఎందుకు పెడుతున్నా అంటే కలర్ కాంబినేషన్ కోసం, ఈ కాడలు కనిపించకుండా. సో మళ్ళీ మనం ఇంకొక రౌండ్ వైట్ ఫ్లవర్స్ వైట్ బర్డ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే రోజ్ పెటల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ పువ్వుని తీసేసి కుట్టేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చిందో తీస్తే. సో ఇలాగ పొడవుగా ఇది కట్ చేసుకోవాలి సన్నగా. ఆ పెద్దది ఏంటంటే పైన తలకి పైన పెడతాం కదా, ఈ ప్యాచెస్ అన్నిటికీ పైన వస్తుంది. సో దాన్ని కూడా ఇలాగే బయటికి కట్ చేసుకొని ఈ రోజ్ పెటల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ లైన్, నెక్స్ట్ లైన్ నందివర్ధన్. చూడండి ఎంత బాగున్నాయో, అందంగా కూడా ఉన్నాయి కదా, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. మనం బయట కొనుక్కోవచ్చు కానీ మనం చేసుకుంటే మన చేతులతో అదే సాటిస్ఫాక్షన్. సో నేను నేర్చుకున్నాను ఒక 8-9 ఇయర్స్ నుంచి. సో నేనే చేయడానికి ఇష్టపడతాను. సో ఇలాగా మేమందరం మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇలాగా కోఆపరేట్ చేసుకుంటూ చేసామన్నమాట. దీనికి పొడవు ప్యాచ్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం షేప్ మార్చడానికి అవ్వదు. సో ఒకే డైరెక్షన్ లో కుట్టాలి. అదే రౌండ్ ప్యాచ్ అనుకోండి, ఎటు పెట్టినా కానీ అందంగా కనిపిస్తుంది. సో అలా రౌండ్ ప్యాచ్ ఎంచుకోవటమే బెస్ట్. మనం ఈ పొడవు అంటే మా కలర్ కాంబినేషన్ కోసం అలా చేసుకున్నాం రౌండ్ దొరక. సో ఫైనల్ గా మా పూల జడ రెడీ అయిపోయింది. సో కింద ఏంటంటే కింద మరి బంచ్ లేకపోతే ఎలా అందం రాదు కదా, దానికి ఏం చేసాము, ఈ నందివర్ధనం మొగ్గులు 3 లైన్లు కుట్టేసి దాని కింద గులాబీ పెట్టేసి అలాగా బంచ్ పెట్టామన్నమాట. బంచ్ పెట్టి హ్యాంగ్ చేసాం. చూడండి ఎంత బాగుందో, 3 కలర్స్ పింక్, గ్రీన్, వైట్, దాని లోపల మళ్ళీ ప్యాచ్ గోల్డిష్ ఆరెంజ్ అలా కనిపిస్తుంది అనమాట. చూసారా, ఇగోండి 2 జడలు రెడీ అయిపోయాయి, ఒకటి సిద్ధికి ఒకటి బుద్ధికి అనమాట. చూడండి వినాయకుడి పక్కన ఇద్దరు చెరొక జడ పెట్టుకొని ఎంత అందంగా కనిపిస్తారో కళ్యాణంలో చూపిస్తాను నేను మీకు. ఇలాగా మనం వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.